అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని పేజాప్ రద్దు చేయాలని బాపట్ల జిల్లా రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్ట్ వద్ద ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవలు అందిస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనంతరం ప్రాజెక్ట్ సిడిపిఓ డి మాణిక్యంకు వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీలపై చేస్తున్న ఒత్తిడిలను తగ్గించాలి. అంగన్వాడీలపై చేస్తున్న ఒత్తిడులను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అన్ని ప్రాజెక్టుల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటికి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీ కుటుంబాల్లో ఆకలి కేకలు ఉన్నటువంటి పరిస్థితి. పండగ జరిగినటువంటి ఉత్సాహంగానే, నూతన సంవత్సరం వచ్చినటువంటి ఉత్సాహంగానే అంగన్వాడీ కుటుంబాలు లేని పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీలకి జీతాలు లేక నెలన్నర పైగా దాదాపు 2 నెలలు గడుస్తూ ఉంది. జీతాలు లేనటువంటి పరిస్థితి. అంగన్వాడీలకి వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎట్లా బతుకుతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అట్లానే ఈరోజు పెరుగుతున్న ధరల్లో భాగంగా వేతనాలు పెంచుతామని అంగన్వాడీలకు అనేక హామీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. తెలంగాణ కంటే వేతనాలు పెంచుతామని హామీలు ఇచ్చారు. ఈరోజు ఆ రూపంలో ఎక్కడా వేతనాలు పెంచుతున్న పరిస్థితి లేదు. ఈరోజు వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు అంగన్వాడీలకు సంబంధించిన వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందో ఆ పద్ధతుల వేతనాలు పెంపుదల చేయాలి. అట్లానే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది భారతదేశంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లందరూ కూడా గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ రకమైన ఆలోచన చేయట్లేదు అంగన్వాడీలు గ్రాట్యుటీ అమలు చేయడం కోసం. ఈరోజు అట్లానే అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి వీళ్ళకి ఇస్తున్నటువంటిది గౌరవ వేతనం, వీళ్ళకి ఇస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వేతనాలు ఇస్తూ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఈరోజు అంగన్వాడీల కుటుంబాలకు కరెంటు బిల్లు కట్టమని అడుగుతూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లైలో ఉచితంగా ఉన్నటువంటి వాళ్ళకి, అంగన్వాడీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ అమలు చేయటం లేదు.